ఎన్నిక రండి ప్రజావు అంటే బాగుంటుంది. ఎలక్షన్ హామీలను వెంటనే టీడీపీ వెంటనే ఎలక్షన్ హామీలను టీడీపీ వెంటనే ఎలక్షన్ హామీలను టీడీపీ వెంటనే ముద్దుని ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ డౌన్ డౌన్ టీడీపీ గవర్నమెంట్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎలక్షన్లు కాకముందు చంద్రబాబు నాయుడు గారు వందల హామీలు చేసేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన గెలిచి సీఎం అయిన తర్వాత అసలు ప్రజలను పట్టించుకోవడమే లేదు. రాబోయే కాలంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తుంటాము. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము దీని మీద యాక్షన్ తీసుకుంటాము. జై హింద్, జై కాంగ్రెస్. నమస్కారాలు. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, తులసిరెడ్డి సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఈరోజు తాళీ బజావో అనే కార్యక్రమము మేము రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు అయితన్నా కూడా ఆ సూపర్ 6 పథకాలని గ్యారంటీలని ఒక్కటి కూడా అమలు చేయలేదు, ఒక పెన్షన్ తప్ప. ప్రజలు ప్రభుత్వాన్ని కట్టబెట్టినప్పుడు వారు ఇచ్చిన బాధ్యతలు, వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎలక్షన్స్కు ముందు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తే ఈ రోజు ఒక పెన్షన్ ఒకటి మాత్రము కన్నీళ్లు తుడుపుగా ఒకటి మాత్రం చేసి మిగతా అన్ని పక్కన పెట్టేస్తున్నారు. రైతన్నలకు రావాల్సినటువంటి 20,000 రూపాయలు ఇస్తామన్న సంవత్సరానికి అనేది కానీ, తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కానీ, మా కుటుంబంలో ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్ళు నిండిన వారికి ఇచ్చిన 1,500 రూపాయలని కానీ,
ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అది కానీ ఏది కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా ప్రజల పక్షాన మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము ప్రజల క్షేమమే. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం సరైన మార్గంలో పరిపాలన చేయాలా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము ఈ రకంగా తాళీ బజావో కార్యక్రమం చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చినట్లయితే తప్పకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో మంచి ప్రభుత్వాన్ని ఇస్తుంది. లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వానైనా సక్రమమైన మార్గంలో ఉండే విధంగా ప్రశ్నిస్తూ వారు మర్చిపోయినా వారు చెప్పిన హామీలను వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల పక్షాన పోరాడే విధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి ఏ రకంగా అయితే హామీలు ఇచ్చినారో వాళ్ళతో మెడలు వంచి ఆ హామీలన్నీ కావాల్సిన పథకాలన్నీ తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. కాబట్టి మాతో కలిసి సహకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనకు రావాల్సినటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చేసినటువంటి హామీలన్నీ నెరవేర్చుకోవాలని ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, ఏదైనా కూడా ప్రజల పక్షాన మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. మా అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ప్రజాపక్షపాతిగా ఉన్నారు. ప్రజల కోసమే ఆమె నాయకత్వం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క అండదండల్లో మేము తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారు సరైన మార్గంలో ప్రభుత్వం ఇచ్చే విధంగా మేము చేస్తామని ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి బగ్గబగ్గమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారైంది. జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టయింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, రగ్గాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశాడు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల నుండి 11 స్థానాలకు దింపి ఆయన పంపించేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏదో పొడుస్తుందని చెప్పేసి ప్రజలు ఓట్లేశారు. 164 సీట్లు ఇచ్చారు. కానీ పరిస్థితి చూస్తే అంతకంటే ఘోరంగా తయారైపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 హామీలు అంత ముఖ్యం. ఆ సూపర్ 6 హామీలు, ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత అంతవరకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, అది యువతకు సంబంధించి. రెండవది వచ్చేసి విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి వచ్చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు, అది విద్యార్థుల నుంచి తల్లికి వందనం పథకం కింద. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు. ఇక మహిళలకు సంబంధించి 3 హామీలు, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మూడవది 19 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు వచ్చేసి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం. తర్వాత 5వది సామాజిక పెన్షన్ల పెంపు, 6వది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం. కాబట్టి ఈ 6 హామీల్లో ఆయన అధికారంకి వచ్చేసి 103 రోజులైంది. ఈ 103 రోజుల్లో అందులో గతంలో 14 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి అయితే ఓకేంగా టైం ఉంది అనుకోవచ్చు. కానీ ఈ 103 రోజుల్లో కేవలం ఒక్కటి మాత్రము సామాజిక పెన్షన్ల పెంపు మాత్రం అమలు చేశారు. మిగతా 5 అమలు చేయలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పడం లేదు. అంటే ఒక విద్యార్థి 6 పరీక్షలు పెడితే 5 పరీక్షల్లో 0, ఒక్క పరీక్షలో మాత్రము 100కి 100 వచ్చాయి, మిగతా 5 0 వచ్చాయి. అంటే 600 మార్కులకు 100 మార్కులు వచ్చాయి. అంటే 100 మార్కులకు 17 మార్కులు వచ్చాయి. డిస్టింక్షన్ అంటే 75, ఫస్ట్ క్లాస్ అంటే 60, సెకండ్ క్లాస్ అంటే 50,
ఆర్డినరీ పాస్ అంటే 35, కానీ చంద్రబాబు ప్రభుత్వానికి 17 మార్కులే వచ్చాయి. కాబట్టి ఇది ఘోరంగా ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్. ఎన్నికలకు ముందు ఈ యొక్క సినిమా ఉంది, మోహన్ బాబు సినిమా, తప్పు చేసి పప్పుకోడు. దాంట్లో ఒక పాట ఉంది, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని. ఎన్నికలకు ముందు ఏమేమో చెప్పి అధికారంకి వచ్చినాక ఏమీ అమలు చేయకుండా ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభకర్ణ నిద్రపోతుంది. కాబట్టి ఆ కుంభకర్ణ నిద్ర నుండి లేపేదానికోసం ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ఈ తాలీ బచావో కుంభకర్ణని లేపాలంటే సౌండ్ కావాలి కదా, అందుకోసం వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర లేచి ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో మిగతా 5 పథకాలు ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలి. లేకుంటే రాబో రోజుల్లో ఏపీసీసీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల్లో మిమ్మల్ని నిలదీయడం జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరిస్తూ ఉంది.